2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయపెద్దన మేడం. నమస్తే ఉషా. మేడం మనం కొంచెం వెనక్కెళ్తే మన అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ కానీ మమ్మీ జనరేషన్స్ కానీ వెళ్తే చాలా సందర్భాలు వాళ్ళు చెప్తూ ఉంటారు వాడు బాగా తెలివైన వాడురా అని. ఆ తెలివైన వాడు అన్న పదం వాళ్ళు అనడానికి అసలు రీజన్స్ ఎలా, అంటే వాడు తెలివైన వాడని అసలు ఎలా తెలుస్తుంది? ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మా జనరేషన్ పిల్లలైనా సరే ఒక మంచి ఫ్రెండ్తో స్నేహం ఏర్పరచుకోవాలన్నా తెలివితేటలు బాగుండాలి, అలాంటి వాడిని చూసి స్నేహం చెయ్యని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళలో తెలివి ఎక్కువ ఉంది, అతనికి తెలివి ఎక్కువ, సరే ఆమెకు తెలివి ఎక్కువ అనుకోవడానికి మనం ఎలాంటి క్వాలిటీస్ని చూసి బాగా తెలివైన వాళ్ళు అని అంటాం? మంచి ప్రశ్నల మీద ప్రశ్నలు. ఇక్కడ తెలివి గల వాళ్ళంటే అంటే చాలా రకాల తెలివి ఉంటుంది. అంటే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకో, వాళ్ళ తెలివితేటలు వాళ్ళు బాగా చదువుకుని మనం అంటే అసెస్ చేసేది, మనం గమనించేది ఎట్లాగంటే వాళ్ళకి మార్కులు వచ్చేదాన్ని బట్టి జనరల్గా అబ్బో వీడు తెలివైనాడు, బాగా చదువుతాడు అంటారు జనరల్గా. బట్ ఇవాళ రేపు చూస్తే ఏంటంటే తెలివైన పిల్లలు అందరూ చదవాలని, తెలివి తక్కువ పిల్లలు కష్టపడి చదివి కొంచెం తెలివిలో వెనకాల ఉన్న అంటే బుద్ధి తెలివితేటల్లో ఇంటెలిజెన్స్ లెవెల్స్లో వెనకాల ఉన్న వాళ్ళు హార్డ్ వర్క్ కష్టపడి నిలకడగా కన్సిస్టెంట్గా కనుక వాళ్ళు చదువు మీదే దృష్టి పెడితే కనుక ఈ తెలివితేటలు ఉండి కూడా చదవనాళ్ళ కంటే కూడా బాగా రాణిస్తున్నారు. అది విద్యార్థుల పరంగా. ఇప్పుడు మామూలుగా మనుషుల్లో తెలివితేటలు అంటే అవి కూడా ఏంటంటే సందర్భాన్ని బట్టి అట్లా మారుతూ వచ్చినాయి. ఇవాళ రేపు చాలా చోట్ల మనం విన్నాము మంచితనం అంటే చేతగానితనము, అంటే లౌక్యంగా గడుసుగా ఉండటమే తెలివిగలతనము అన్నట్టుగా సందర్భాన్ని బట్టి లోక తీరును బట్టి కూడా మారుతూ ఉంటాయి. సో మామూలుగా మనకి చాణక్యుడు చూసుకుంటే, మనం చాణక్యుడు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య, చాణక్యుడు తెలివిగల వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఇలాంటి వాళ్ళని తెలివిగల వాళ్ళు అంటారు అనటానికి కొన్ని లక్షణాలు చెప్పుకొచ్చాడు ఆయన. ఆయన ఏమంటాడంటే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు ముంచేస్తున్నా నిలబడి వాటిల్ని ఎదుర్కోవటానికి సిద్ధపడేవాడు, కష్టాలకి కుంగిపోకుండా బెదిరిపోకుండా ధైర్యంగా నిలబడేవాడు తెలివైనవాడు. ఎందుకంటే వాడికి వాటిల్ని ఎలా దాటాలి, ఏం చేస్తే అవి దాటగలం అనే ఆలోచించగల విచక్షణ ఉంటుంది వాడికి. అర్థమైందా? సో అంటే తన మీద తనకు నమ్మకం, దీన్ని ఏం చేస్తే దాటొచ్చు, ఈ కష్టాన్ని ఎలా అధిగమించవచ్చు అని తన తెలివితేటలతో దాన్ని దాటుకుని వెళతాడు అని. సో తెలివైన వాడు కుంగిపోడు, కష్టాలు రాగానే దాటుకుని ముందుకు వెళ్ళటానికి ఆలోచిస్తాడు. ఇంకొకటి, మరి చాణక్యుడు అంటే రాజనీతిజ్ఞుడు కదా, రాజకీయము తంత్రము ఇవన్నీ ఉంటుంది. ఆల్రెడీ శ్రీకృష్ణుడు శిష్యుళ్ళు అని చెప్పినట్టు అన్నాను కదా. ఏంటంటే ఏదైనా సరే అన్నిటినీ బట్టబయలు చేసి తన మనసులో ఏమున్నదనేది అన్నిటినీ చెప్పరు, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు తెలివైన వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఒకటే రంగంలో పోటీ ఉన్నవాళ్ళు కానీ అట్లా కానీ ఏదన్నా అట్లా తనకి తెలిసింది కానీ ఏదైనా కానీ అడిగితే చెప్పుదాం అనుకోవటము, ముందే వెళ్ళిపోయి చెప్పేకపోవటము, అట్లాగే అవసరమైనంత వరకు చెప్పకపోవటము, ఇట్లాంటి కొంచెం ఆ రహస్యాన్ని అట్లా దాచి ఉంచటము, ఏదైనా సరే అవసరానికి తగినట్టుగానే మాట్లాడటం, ఇవి తెలివైన వాళ్ళ లక్షణాలు. అన్నీ చెప్పేసి అన్నీ పరిచినట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. అది నిర్ణయించుకోగలడు తెలివైన వాడు, ఎవరికి చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అనే దాన్ని. అదొకటి చూసుకోవాలి. అట్లాగే తెలివైన వాడు ఎప్పుడూ కూడా నిజంగా చెప్పాలంటే, నేను ఈ మధ్య ఒకళ్ళ నోట్లోంచి విన్నాను, చాలా తెలివిగా చేశాడు అని కూడా తెలియనంత తెలివిగా చేస్తారు వాళ్ళు. అర్థమైందా నీకు? అంటే తెలివిగా చేశాడు అని తెలిసిపోతే ఇంక అది అంత తెలివిగలతనం ఏముంది, వాడు తెలివిగా చేశాడన్న సంగతి కూడా మనకు తెలియనంత తెలివిగా చేస్తారు తెలివైన వాళ్ళు కొన్ని పనులు. అవును. అట్లాగే తెలివైన వాడికి తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి, ఎట్లా ఇదంతా కష్టపడి సాధించాడు, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే విజ్ఞత కూడా కలిగి ఉంటాడు ఆ తెలివైన వాడు. అంటే ఎక్కి వచ్చిన మెట్లు కానీ, కష్టపడి సంపాదిస్తే దాన్ని నిలబెట్టుకోవటం కానీ, అంటే అంత త్వరగా
ఆ ప్రలోభాలకి లొంగిపోయి ఆ వచ్చిన సక్సెస్ని నిలబెట్టుకోలేనట్టుగా తెలివి తక్కువగా ఉండడు. ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెడతాం, ఎంతవరకు అంటే ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ చేయటం, ఇవన్నీ కూడా తెలిసిన వాడే ఉంటాడు తెలివిగలవాడు. తెలివిగలవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ సఖ్యంగా ఉండగలడు. తన చుట్టూ ఉన్న సంబంధ బాంధవ్యాలతో మంచి పేరు తెచ్చుకోగలడు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాడు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోడు, అనవసరమైన ఉచిత సలహాలు ఇవ్వడు. అట్లాంటి మనిషి అందరికీ నచ్చుతాడు కదా. సో తెలివిగల వాడికి ఏ రిలేషన్ని ఎట్లా మెయింటైన్ చేయాలనేది బాగా తెలిసి ఉంటాడు. సో తెలివిగల వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ తెలివిని గనక సక్రమంగా వినియోగిస్తే అది ఎప్పుడూ మంచికి ఉపయోగపడేలాగా చూస్తారు. అట్లాగే తెలివిగలవాడు ఏంటంటే, ఒక తెలివైన వాడు ఒక ధర్మమైన మార్గంలో నడిస్తే ఇంకా అంతకంటే నాయకత్వ లక్షణాలు ఉండవు. సో ఎప్పుడూ కూడా చాణక్యుడు మనం గమనిస్తే అన్నిటితో పాటు ప్రతి దానికి చివరన ధర్మ మార్గంలో అంటే క్యారెక్టర్ ఉండాలి, మనస్సాక్షికి లోబడి ప్రవర్తించాలి మనిషి అనే చెప్తాడు. సో అది కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటి, అంటే సంపాదన కోసం అడ్డదారులు తొక్కేసి దిగజారిపోయి అంత చెయ్యవసరం లేదని చాణక్యుడు చెప్తాడు. అంటే బహుశా ఈ కాలానికి డెఫినేషన్లు అన్నీ మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎంత సంపాదించావు అన్నదే లెక్క, ఎలా సంపాదించావు అన్నదానికి అంత మార్గదర్శకాలు కానీ ఎవరు పట్టించుకున్నది కానీ ఈ కాలంలో కనపట్లేదు. అప్పుడు తను చెప్పిన దాని ప్రకారం ప్రతి దానిలో కూడా ధర్మ మార్గాన్ని పాటించండి, ఒక నైతిక విలువలతో ఉండండి, మనస్సాక్షితో ఉండండి అనే చెప్పాడు చాణక్యుడు. సో బేసిక్గా మనం చూసుకుంటే తెలివైన వాళ్ళు నిలకడగా ఉంటారు, ఆచితూచి అడిగేస్తారు, కష్టాలకు భయపడరు, అట్లాగే ధర్మ మార్గంలోనే ఉండటానికి ట్రై చేస్తారు, తనతో పాటుగా ఉన్న వాళ్ళని పైకి తీసుకురావటానికి కూడా ప్రయత్నిస్తారు. అలాగే ఎప్పుడూ కూడా అన్నిటినీ లొడలొడ మాట్లాడరు. మనం అనుకున్నట్టు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు. అలాగే తను ఉన్న స్థాయిని నుంచి కిందకి పడిపోకుండా ఉంటాకి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. చాలా మందికి అంటే డౌట్ వస్తూ ఉంటుంది, తెలివైన వాడు అంటారు, అసలు ఏం తెలివి ఉందని వాడిని తెలివైన వాడు అంటున్నారు అనే డౌట్లు కూడా వస్తుంటాయి. ఎగ్జాంపుల్, ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళని చూసి అన్నప్పుడల్లా అటు పక్క నుంచి మాకు కోపం వస్తూ ఉంటుంది, అంటే మేము చేసేది కాదా అని. మేడం చాలామంది కౌన్సిలింగ్ కూడా అడుగుతున్నారు, అంటే మ్యారిటల్ కానీ ప్రీ మ్యారిటల్ కానీ మైండ్ సెట్ గురించి కానీ స్టూడెంట్స్ గురించి కానీ పేరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చాలి. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాసెస్ అయిపోయేసరికి వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. సో వీళ్ళందరికీ విజయ పెద్దన గారు క్లాసెస్ ఇవ్వడానికి కానీ కౌన్సిలింగ్ తీసుకోవడానికి కానీ ఏమైనా అవకాశం ఉంటుందా అని చాలా కామెంట్స్ కానీ ఆ కాల్స్ కానీ వస్తున్నాయి టెలికాలర్స్కి. సో మరొకసారి ఆ డౌట్స్కి క్లారిటీ ఇస్తారా? తప్పకుండా ఉషా, ఇండివిజువల్ కౌన్సిలింగ్ తీసుకుంటాను. ప్రీ మ్యారిటల్, మ్యారిటల్ కానీ, పేరెంట్ చైల్డ్ రిలేషన్స్ కానీ, అట్లాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే ఇప్పుడు నువ్వు అన్నట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసులు కూడా ఆల్రెడీ నడుస్తున్నాయి నా దగ్గర, సెషన్స్ అవుతూనే ఉంటాయి. మీకు అంటే ఇప్పుడు వీడియో చూసిన ఆడియన్స్కి కూడా ఏదైనా సరే కావాలి, సంప్రదించాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వటం, ఎప్పుడు అనేది డేట్ ఫిక్స్ చేయగలగటం, వాళ్ళు నాతోనూ వాళ్ళతో ఇద్దరితో మాట్లాడి ఒక కన్వీనియంట్ టైం చూసి సెషన్ సెట్